విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మృతుల సంఖ్య 10కి చేరింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్మికుడు సూరిబాబు మృతి చెందారు. ప్రమాదం జరిగిన రోజు 8 మంది మృత్యువాత పడ్డారు. ఆ తర్వాత కార్మికుడు పైడిరాజు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు. ఇప్పుడు సూరిబాబు మృతితో మొత్తం 10 మంది కార్మికులు మరణించారు. సూరిబాబు పెదగంటాడ మండలం సీతానగరం గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని మృతితో సీతానగరం గ్రామంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రమాదంలో గాయపడిన మిగిలిన నలుగురు కార్మికులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. వీరిలో ఒకరు 7 హిల్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఉండగా మరో ముగ్గురికి శిలానగర్లోని కిమ్స్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది. వీరి ఆరోగ్య పరిస్థితిని వైద్య బృందం ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. బాధితులకు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని కార్మిక సంఘాలు కోరుతున్నాయి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో హై డ్రామా కొనసాగుతోంది. ఓ కార్యకర్త షబ్బీర్ అలీ మాట్లాడిన ఆడియో వైరల్ అవుతోంది. అధిష్టాన వ్యవహారాన్ని ఆడియోలో ప్రస్తావించారు. షబ్బీర్ అలీ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకుని క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. సీన్ కట్ చేస్తే షబ్బీర్ అలీ వర్గం పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. వైరల్ అయ్యింది ఫేక్ ఆడియో అంటూ ఎస్పీని కలిశారు. గిట్టని వారు మిమిక్రీ చేసి వైరల్ చేశారని ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి ఫేక్ ఆడియోను వైరల్ చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది షబ్బీర్ అలీ అనుచర వర్గం. గడ్డం చంద్రశేఖర్ రెడ్డి అన్న ఎవడన్నా జనరల్ సెక్రటరీ. డబ్బులు పన్ను ఉన్నాయి, ఏం చేస్తావు నువ్వు? డబ్బులు పెట్టుకున్నారు, పండ పెట్టుకుంటున్నారు, తీసుకోండి. వాడు నమ్ముతున్నాను లేదా వస్తుంది వస్తుంది వస్తుంది. నాకు ఇప్పుడు చూసి కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్న. సారీ సారీ ఎంటర్టైన్మెంట్ అంటే ఓకే, నాకేం బాధ లేదు. గడ్డం చంద్రశేఖర్ ఎవడు అన్న? కైలాక్ష చెప్పడానికి తెలియదు. అట్లా అమ్ముడు పోయి పార్టీ తయారైంది. మనం ఏం చేస్తాం? ఏమన్నా ఇక మేడం ఏం చేస్తుందో వాళ్ళు ఏం చేస్తున్నారు అర్థం వచ్చిందో వస్తాను. పొద్దున వస్తాను. అందు గురించి అన్నాను, ఇంట్లో చేసిన కళ్ళు పోయా నీతో కలుస్తాను. మొన్న కలిసిన 2 సార్లు కలిసిన. బయోడేట్ ఏమంటే బయోడేట్ ఇచ్చాను. మీరు చెప్పినాక మీరు కలుస్తాను. మిమ్మల్ని కాదని నేనే పోతాను. ఎందుకన్నా ఉరి పెట్టుకో. కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో హై డ్రామా కొనసాగుతుంది. హై డ్రామాకి సంబంధించిన పూర్తి అప్డేట్ అందించడానికి మా తెలంగాణ బ్యూరో చీఫ్ కిరణ్ ఫోన్ ద్వారా అందిస్తారు. కిరణ్, చెప్పండి. షబ్బీర్ అలీ ఓ కార్యకర్తతో మాట్లాడిన ఆడియో రిలీజ్ అయ్యి వైరల్ అవుతోంది. అయితే ఆ ఆడియో తనది కాదు అని చెప్పేసి కూడా తన అనుచర వర్గం కూడా పోలీస్ స్టేషన్ కు వెళ్ళినట్లుగా కూడా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీలో హై డ్రామా ఇంకా కొనసాగుతుందని చెప్పొచ్చు. షబ్బీర్ అలీ ఒక కార్యకర్తతో మాట్లాడేటువంటి ఒక ఆడియో వైరల్ అయింది. అయితే ఆ ఆడియోలో అతను పక్కన వేసే వాళ్ళకి ప్రవర్తనలు ఇస్తారంటూ కూడా అధిష్టాన వ్యవహారాన్ని ఆ ఆడియోలో స్పష్టమైంది. ప్రస్తుతమైతే ఆ ఆడియో ఇటీవల వైరల్ అయినటువంటి నేపథ్యంలో ఆ తర్వాత కామారెడ్డి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ ప్రియారెడ్డి అనే మహిళ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది. షబ్బీర్ అలీతో పాటు షబ్బీర్ అలీ అనుచరులపై కూడా ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. ఆ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియోలో తననే ఇండైరెక్ట్ గా ప్రస్తావించారనేటువంటి ఒక ఆవేదనతో ఆమె ఫిర్యాదు చేయడం జరిగింది. తనతో అసభ్యంగా ప్రవర్తించడంతో పాటు తనను వేధిస్తున్నారని కూడా ఆ ఫిర్యాదులో పేర్కొనడం జరిగింది. అయితే ఈ ఇష్యూ పిసిసి వరకు కూడా తీసుకెళ్లిన పరిస్థితి అయితే ఉంది. పిసిసి కూడా స్పందించింది. అధిష్టానం కూడా షోకాజ్ నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి. ఆ షోకాజ్ నోటీసుల ప్రకారం కూడా షబ్బీర్ అలీ ఆయన అనుచరులు కూడా స్పందించడం జరిగింది. కామారెడ్డి జిల్లా ఎస్పీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ఏదైతే ఇటీవల వైరస్ సంబంధించి ఆ వీడియో తన వాయిస్ కాదనేది కూడా షబ్బీర్ అలీ వర్గం కాదని కూడా చెప్పొచ్చు. అటు షబ్బీర్ అలీ వాయిస్ లా మిమిక్రీ చేసి ఆ ఆడియో కావాలనే బద్నాం చేశారనేటువంటి పూర్వకంగా కూడా జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఈ ఫిర్యాదును స్వీకరించినటువంటి పోలీసులు ఘటనపై విచారణ చేపడతామని కూడా చెప్పారు. అయితే ఈ ఘటనకు సంబంధించి మిమిక్రీ చేశారు. మిమిక్రీ చేయడంతో పాటు తనను కావాలని సోషల్ మీడియాలో వైరల్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలనేటువంటి కూడా
షబ్బీర్ అలీ అక్షర వర్గం అయితే జరిగింది. ఈ విధంగా కూడా కామారెడ్డి కాంగ్రెస్ పార్టీలో హై డ్రామా కొనసాగుతుందని కూడా చెప్పొచ్చు. కామారెడ్డి సంబంధించిన పాలిటిక్స్ ప్రస్తుతం అయితే గాంధీ భవన్ లో కూడా ఆ పంచాయతీ గాంధీ భవన్ కూడా వచ్చినట్టు కూడా మనకు స్పష్టంగా తెలుస్తుంది. అదేవిధంగా అధికారం కూడా జోక్యం చేస్తుంది. ఇటు షబ్బీర్ అలీకి క్రమశిక్షణ కమిటీ చౌక నోటీసులు ఇవ్వడం జరిగింది. అయితే ప్రస్తుతం అయితే ఈ కామారెడ్డి సంబంధించిన పంచాయతీలో పెద్ద దుమారాన్ని రేపుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం. 2 రోజుల క్రితం ప్రియారెడ్డి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన ప్రియారెడ్డి షబ్బీర్ అలీ మీద ఫిర్యాదు చేయడం, షబ్బీర్ అలీ తర్వాత తన గిట్టవారి వైరల్ తనను గిట్టవారు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారని కూడా ఆయన కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించి నేతల పంచాయతీ ఇప్పుడు అధిష్టానానికి పెద్ద తలనొప్పి కాదనేటువంటి అభిప్రాయం కూడా ఇటు కార్యకర్తల నుంచి కూడా వినబడతా ఉంది. రైట్ కిరణ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.